అక్కడ అక్కడ యష్ మమ్మల్ని చూసి ఇంకోలా అపార్థం చేసుకున్నాడు. ఇంకోలా అంటే? సిద్ధార్థకి నాకు అక్రమ సంబంధం ఉందని. ఆ తర్వాత నేను యష్తో హ్యాపీగా కొన్ని రోజులు గడపాలని టూర్ ప్లాన్ చేసి ఫ్లైట్ టికెట్స్ తీసుకుని యష్ ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ ప్రసాద్ అంకుల్ రక్తపు మడుగుల్లో పడున్నారు. అంకుల్ని కాపాడదామని కార్లో హాస్పిటల్కి తీసుకెళ్తుంటే దారిలో పోలీసులు ఆపారు. అప్పటికి అంకుల్ చనిపోయారు. ఆ హత్య నేరం నా మీద పడింది. దాంతో యష్ కోర్టు ఆవరణలోనే భార్యాభర్తలుగా మన మధ్య ఉన్న సంబంధం నేటితో తెగిపోయిందని, నా మెళ్ళలో ఉన్న తాళిని తెంపేశాడు. జైలు శిక్ష అనుభవించాను. జైల్లో ఉండగానే నాకు డెలివరీ అయ్యింది. జైలు నుంచి విడుదలై బయటకు వచ్చాను. అనుకోని పరిస్థితుల్లో వేరే వాళ్ళ మొక్కు తీర్చడానికి నేను గుడికి వెళ్ళాను. అక్కడే మొదటిసారి నాకు రిషి శశి కనిపించారు. వాస్తవ్ గారు, తాయారు గారు కూడా నాకు అక్కడే పరిచయం అయ్యారు. వాళ్లతో హైదరాబాద్ వచ్చాను. వాస్తవ్ కంపెనీలో పిఏ జాబ్లో జాయిన్ అయ్యాను. యష్ వాళ్ళు కూడా వైజాగ్ నుంచి వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. వాస్తవ్, యష్ బిజినెస్ రైవల్స్. అలా మళ్ళీ నేను యష్కి ఎదురుపడ్డాను. ఆ ప్రయాణంలో రిషి శశితో నేను బాగా క్లోజ్ అయ్యాను. తర్వాత కొన్ని పరిణామాల వల్ల ఆ పిల్లలు నా పిల్లలే అనడానికి నాకు కొన్ని సందర్భాలు ఎదురయ్యాయి. ఫైనాన్స్ విషయంలో రాజమండ్రి డాక్టర్ హైదరాబాద్ రావడం, ఆమెని నేను కలవడం,
పిల్లల్ని ఫైనాన్స్ బాధితులు ఎత్తికెళ్లడం, వాళ్ళు పార్ట్నర్స్ అయినా అసలు నేరస్తుల్ని నేను పోలీసులకి పట్టివ్వడం. దాంతో ఆ డాక్టర్ నాకు రిషి చేసి నీ పిల్లలే అన్న నిజం చెప్పడం జరిగింది. తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసు కదక్కా. సింధు, ప్రసాద్ అంకుల్ని మర్డర్ చేసిందెవరు? చెప్పు సింధు. ఆగు ప్రసాద్. చా, నేను గీత దాటి రావడం భవానీ చూసేసినట్టుంది. ఇప్పుడెలా? నేనేం కావాలని రాలేదు. మీ రూమ్లోంచి ఏదో అలికిడైంది. మీరు లేరు అనుకున్నాను. బయట వాళ్ళు ఎవరైనా వచ్చారేమోనని ప్రాక్టికల్గా చూద్దామని గీత దాటాను, అంతే. నీ ప్రాక్టికల్ నాటకాలు ఆపు ప్రసాద్. నువ్వు ఎందుకు గీత దాటావో నాకు తెలియదు అనుకుంటున్నావా? నేను సింధు కేసు డీల్ చేస్తున్నాను. నువ్వు యష్ కేసు టేకప్ చేయాలని ట్రై చేస్తున్నావు. ఓ, నువ్వు నేను ఇద్దరం లాయర్లమే. కేసు గురించి నేను నా క్లయింట్తో మాట్లాడేటప్పుడు దొంగచాటుగా రూమ్ బయట నుంచి వినడానికి నీకు సిగ్గుగా లేదా? ప్రాక్టికల్గా చెప్పాలి అంటే నాకు సిగ్గు లేదు భవానీ. అయినా నువ్వు నీ క్లయింట్తో అంత సీక్రెట్గా మాట్లాడుకుంటుంటే రూమ్ డోర్ అలా తెరిచుంచడం దేనికి? డోర్ క్లోజ్ చేసుకుని మరీ మాట్లాడుకోవచ్చు కదా. డోర్లు ఇలా తెరిచిపెట్టుకుని మాట్లాడుకుంటే ఎవరైనా వినే అవకాశం ఉంది కదా. నీ పనికిరాని తెలివితేటలు నా ముందు ప్రదర్శించుకో. ఏదైనా ఉంటే కోర్టులో చూపించుకో. ప్రాక్టికల్గా నేను కోర్టులోనే ఫేస్ చేద్దాం అనుకున్నాను, బట్ బ్యాడ్ లక్. సింధు మీద కేసు వేయడానికి ఆ యష్ ఎందుకో ఒప్పుకోవడం లేదు. యష్ ఓకే అనుంటే నిన్ను కోర్టులో చెడుగుడు ఆడేసేవాణ్ణి. ఏంటి బావగారు, యష్ కోర్టులో కేసు వేయడానికి ఒప్పుకోలేదా? ఈ ప్రాక్టికల్ ప్రసాద్కి కేసు ఇవ్వడానికి ఒప్పుకొని ఉండడు సింధు. ఎందుకంటే ఈ సార్కి కేసు అప్పగిస్తే అంతే సంగతులన్న విషయం యష్కి కూడా తెలుసుంటుంది. అందుకే ఇచ్చుండడు. హలో లాయర్ భవానీ, ప్రసాద్, ప్రాక్టికల్ ప్రసాద్ ఇక్కడ. మరి నన్ను అంత చీప్గా తీసి పారేయకు. నా ప్రాక్టికల్ టాలెంట్ గురించి యష్కి పూర్తిగా తెలిసినట్లేదు. అందుకే కేసు వేయడానికి ఒప్పుకోవడం లేదు. కేసు ఇచ్చుంటేనా నీకు కోర్టులో చుక్కలే. యష్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సింధుకి కోర్టులో న్యాయం జరుగుతుంది. జరిగేలా నేను చేస్తాను. మరీ అంత రెచ్చిపోకు భవానీ. నాకు ఛాన్స్ వస్తుంది, దానికోసమే వెయిటింగ్ ఇక్కడ. ఛాన్స్ వచ్చిందో నిన్ను వదిలేదే లేదు. ఛాన్స్ సంగతి తర్వాత, ముందు గీత దాటు. ఇదిగో గీత దాటి చెప్తున్నాను, నాకు టైం వస్తుంది. యష్ని ఎలా అయినా ఒప్పించి కేసు టేకప్ చేస్తాను. అప్పుడు కోర్టులో చూసుకుందాం. నీకు చిత్తడే. ప్రాక్టికల్ ప్రసాద్ ఇక్కడ. హలో ప్రాక్టికల్ ప్రసాద్ గారు, చూసుకుందాం. అది చూసుకుందాం. ఎందుకు యష్ కేసు వేయడానికి ఒప్పుకోవడం లేదు? నేను కోర్టుకు వెళ్ళకపోవడమే మంచిదేమో.
కోర్టులో కేసు వెయ్యాల్సిందే. ఏదో విధంగా సింధుని ఓడించి తీరాలి. లేదంటే శాశ్వతంగా పిల్లలు దూరమైపోతారు. ఎలాగోలా యష్ని ఒప్పించాలి. ఆ సింధు కోర్టులో కేసు వేస్తుంది. ఇవాళ రేపో మీకు లాయర్ నోటీస్ కూడా వస్తుంది. రేయేష్, ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా. నాకు తెలుసురా, నువ్వు పిల్లల గురించే టెన్షన్ పడుతున్నావని. పిల్లలు మనకి దక్కాలి అంటే కోర్టులో కేసు వేయడం తప్ప వేరే దారి లేదురా మనకి. అమ్మా, నీకు ముందే చెప్పాను, కేసు వేయడం నాకు ఇష్టం లేదు అని. కేసు వేసి పిల్లల్ని కోర్టు చుట్టూ తిప్పడం, వాళ్ళని బాధ పెట్టడం కరెక్ట్ కాదమ్మా. సింధు వల్ల మనం ఎలాగో అనుభవిస్తున్నాం. పిల్లల్ని కూడా ఆ నరకంలోకి లాగడం ఎందుకు చెప్పు? ఇప్పటికే వాళ్ళు వాళ్ళ వయసుకి చూడకూడని పరిస్థితులు చూస్తున్నారు. ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు. మళ్ళీ కొత్తగా ఈ కోర్టు భారం వాళ్ళ మీద వెయ్యొద్దమ్మా. నువ్వు చెప్పేది నిజమేరా, నేనేం కాదండం లేదు అసలు. ఆ లాయర్ ఏం చెప్పాడో విన్నావు కదా. మనం వద్దు అనుకున్నా సింధు ఆగదు. పిల్లల కోసం అందరినీ కోర్టు బోన్లో నిలబెడుతుంది. అప్పుడు మాత్రం పిల్లలకి విషయం తెలియకుండా ఉంటుందా అన్నాడా లేదా? అప్పుడేం చేస్తావురా? పిల్లల గురించి ఆలోచించి నువ్వు కేసు వద్దనుకున్నా ఆ సింధు కేసు వేయడానికి సిద్ధంగా ఉంది. దానికి కావాల్సింది దాని పంతం, పట్టుదల తప్ప మనము పిల్లలు ఏమైపోయినా దానికి అనవసరం. టీవీలో డిబేట్లో నువ్వే చూసావు కదా, నోరు వేసుకొని మన మీద ఎలా పడిందో. దాని నోరు మూయించాలన్నా, పిల్లల్ని దానికి కాకుండా చెయ్యాలి అన్నా మనం కోర్టు కేసు గెలవాలరా. లేకపోతే నీ పిల్లల్ని నువ్వింక జీవితంలో చూడలేవురా. నా మాట విని ఒప్పుకోరా. దాము, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు వాణ్ణి బలవంతం చేస్తున్నావు? కేసు వద్దు అంటున్నాడు కదా, వినవే. మనం కేసు వెయ్యకపోతే పిల్లలు దాని సొంతం అయిపోతారు. నీకు కావాల్సింది అదే కదా చంద్ర. అందుకే కదా యష్ని వెనకేసుకొస్తున్నావు. నేను కేసు వద్దు అంటుంది నీ గురించి. కోర్టుకు వెళితే పిల్లల్ని నువ్వే సింధు దగ్గర నుంచి ఎత్తుకొచ్చావన్న విషయం బయటపడుతుంది. అప్పుడు నువ్వు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. అలా నీకిష్టమైతే కోర్టుకు వెళ్ళు. ఏంటి చంద్ర నువ్వనేది? అవును, తల్లి నుంచి బిడ్డల్ని వేరు చేయడం చట్టరీత్యా పెద్ద నేరం, తెలుసా? కానీ చంద్ర, నేను జైలుకి వెళ్తే వెళ్తాను, కానీ పిల్లల్ని మాత్రం ఆ సింధుకి వదిలే ప్రసక్తే లేదసలా. ఎందుకు దాము ఇంతగా తెగిస్తున్నావు? సింధు అంటే ఎందుకు నీకంత కోపం, కసి? అమ్మగా తన పిల్లలకి దూరమై బాధపడుతుంటే కొంచెం కూడా జాలి కలగదా నీకు? కలగదు. దాని మీద నాకు జాలి కలగదు. నాకు దయ, కరుణ అనేవి ఉండవు. ఎందుకంటే అది నా కొడుకుని పెట్టిన బాధలకి, గురి చేసిన మనోవేదనకి దాన్ని ఎంత శిక్షించినా ఇంకా తక్కువే అవుతుంది. యష్కి తల్లిగా చెప్తున్నాను చంద్ర, ఆ హంతకురాలి నీడలో నా కొడుకు పిల్లలు పెరగడానికి వీల్లేదంతే. యష్, నువ్వు ఎన్నైనా చెప్పరా, దాని మీద మనం కోర్టులో కేసు వెయ్యడమే కరెక్ట్. అమ్మొచ్చింది శశి. రిషి వెళ్ళొద్దు. శశి వదులు.
అమ్మొచ్చింది, నేను మాట్లాడొస్తాను. రిషి వద్దు, ఇప్పటి వరకు నువ్వు మాట్లాడింది చాలు. ఇంకా మాట్లాడకు. ఇంట్లో తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. నువ్వు వెళ్ళొద్దు. శశి వదులు, నేను వెళ్ళాలి. రిషి వెళ్ళొద్దా నానా? నేను వెళ్ళాలి, నన్ను వదులు. రిషి అమ్మా, రిషి ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? నన్ను వదులు, వదులు. రిషి అమ్మా. రిషి, రా వెళ్దాం ఇంట్లోకి. రమ్మంటుంటే శశి, రా రిషి. ఎందుకు రిషిని బలవంతంగా లాగుతున్నా? రా రిషి. వదలమ్మా. అసలు ఎందుకు నువ్వు మమ్మల్ని కలవటానికి వస్తున్నావు? వద్దని చెప్పాను కదా. మా నాన్నకు తెలిస్తే పెద్ద గొడవ అవుతుంది. వెళ్ళిపో. శశి, నేను నా పిల్లల్ని చూడడానికి రాకూడదా? మీతో మాట్లాడకూడదా? చెప్పు శశి. మేము ఎలా నీ పిల్లలం అవుతాం? నువ్వు మా అమ్మవైతే ఆ రోజు వాళ్ళు మమ్మల్ని ఎత్తుకెళ్ళినప్పుడు ఫోన్లో వాళ్ళతో నువ్వేమన్నావు? వాళ్ళు నా పిల్లలు కాదు, నాకు సంబంధం లేదు అని ఎందుకు చెప్పావు అసలు? ఆ కిడ్నాపర్లు మమ్మల్ని ఏమన్నా చేసుంటే మాకేమయ్యేది? ఇదే ప్రశ్న ఇంతకు ముందు కూడా నిన్ను అడిగాను. అప్పుడు ఏం సమాధానం చెప్పలేదు నువ్వు. నిజంగా సంధ్య అమ్మే మా అమ్మ కాబట్టే, మేమంటే ప్రేమ ఉండబట్టే ఆమె ఆ రోజు మమ్మల్ని ప్రాణాలకు తెగించి కాపాడింది. మేమంటే నీకిష్టం లేదు కదా, అందుకే మమ్మల్ని వదిలేసావు నువ్వు. శశి, నీకెన్నిసార్లు చెప్పాలి? మిమ్మల్ని నేను వదిలేయలేదు. మీరంటే నాకు ప్రాణం. ఏం కాదు, అంతా అబద్ధం. లేదు శశి, నేను నిజమే చెప్తున్నాను. మీరు నా పిల్లలు కాదు అని వాళ్ళకి అబద్ధం చెప్పాను కాబట్టే వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేదు. నిజంగా మీరు నా పిల్లలు అని చెప్పుంటే నా మీద కోపంతో మిమ్మల్ని చాలా బాధ పెట్టేవారు. మీరేం బాధపడకూడదని మీరు నా పిల్లలు కాదు అని చెప్పానమ్మా. ఆ రోజు ఏం జరిగిందో మీకు తెలీదు. మిమ్మల్ని కాపాడుకోవాలని నేను మారు వేషంలో బయలుదేరాను. అప్పుడు నేను అసలు నేరస్తుల్ని పోలీసులకి పట్టించాను కాబట్టి వాళ్ళు మిమ్మల్ని వదిలేశారు. లేదు, నేను నమ్మను. సంధ్యమ్మ నాన్న రావడం వల్లే వాళ్ళు మమ్మల్ని వదిలిపెట్టారు. అయ్యో శశి, నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పనమ్మా? నువ్వు చిన్న పిల్లవి, నీకివేమీ అర్థం కావమ్మా. ఆఖరి క్షణంలో ఆ ఫైనాన్స్ బాధితుల లీడర్ మీ దగ్గరికి వచ్చాడా లేదా? వచ్చాడు. వచ్చి మీతో ఏం చెప్పాడు? ఇదేంటి, పిల్లలు బెడ్రూమ్లో పడుకొని లేరు? ఎక్కడికి వెళ్ళి ఉంటారు? కిందకేమైనా వెళ్ళారా ఏంటి? ఇదేంటి, మెయిన్ డోర్ ఓపెన్ చేసింది? బయటికి ఏమైనా వెళ్ళుంటారా? ఇప్పటికైనా అర్థమైందా శశి? అమ్మగా మిమ్మల్ని కాపాడుకోవడం కోసం నేను ఎంత రిస్క్ చేశానన్నది. మీకు ఇవెంత చెప్పినా అర్థం కావు, మీరు చిన్న పిల్లలు. సింధు, 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 సింధు.
ఆగు యష్. రేపు కోర్టులో నేను గెలిస్తే నా పిల్లలు నాకు దగ్గర కాకుండా నువ్వు కాదు కదా, ఆ దేవుడు కూడా ఆపలేడు. గుర్తుంచుకో. నేను కూడా నా పిల్లల కోసం కోర్టులో కేసు వేస్తున్నాను. నువ్వెలా గెలుస్తావో నేను చూస్తాను.